శ్రీ న్యూస్ మీ న్యూస్. వెల్కమ్ టు శ్రీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో అమరవీరుల స్తూపంపై పుష్పగుచ్చం ఇచ్చి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కుప్పం కొత్తపేటలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకున్న టీడీపీ నాయకులు. కాలినడకన తిరుమల దర్శనానికి వెళ్లిన సూపర్ స్టార్ మహేష్ కుటుంబం. బిజ్పూల్ పోలీసింగ్ లో భాగంగా క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యటించిన రాచకొండ కమిషనర్. ఇల్లందులో నిరుపయోగ సింగరేణి ఓసీ నుంచి హైడ్రో పవర్ జనరేషన్. సీఎండీ బలరాం. మంచిర్యాల డ్యాం ప్రాజెక్టును సందర్శించిన ఐఏఎస్ల బృందం. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాద్ గార్ల మండలంలో ఏరు దాటుతుండగా కాలు జారి నీటిలో కొట్టుకుపోయిన ఓ కుటుంబాన్ని ఆటో డ్రైవర్ కాపాడాడు. రాంపురం పాకాల ఏరుపై నుంచి దాటుతున్న తండ్రి, కూతురు, కొడుకు ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయారు. అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ వారిని చూసి కాపాడాడు. దీంతో ఆటో డ్రైవర్ చేసిన సాహసానికి స్థానికులు అభినందించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో సైనిక అమరవీరుల స్తూపంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాచకొండ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం సిపి శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ కమిషనరేట్ పరిధిలో విజ్పూల్ పోలీసింగ్ కు అధిక ప్రాధాన్యత ఇస్తూ నూతన పంథంలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు పోలీసులు సేవలు మరింత చేరువ అయ్యేలా, ప్రజలు పోలీసు వ్యవస్థ మీద నమ్మకం మరింత పెరిగేలా అధికారులు మరియు సిబ్బందికి మార్గదర్శకత్వం చేస్తున్నారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ప్రేరణ కలిగించేలా కమిషనర్ ఈ రోజు స్వయంగా ఎల్బీ నగర్ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో పర్యటించారు. విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడి ప్రజలతో మమేకమై పనిచేయాలని, వారితో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిని అదుపులో పెట్టాలని ఆదేశించారు. పలు వీధుల్లో స్థానిక ప్రజలతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. చాలా మంది అంతా అవుతున్నారు. 33% వాయిస్ కూడా ఎక్కువగా రావాలి. వనంలోకి వెళ్లి జనంలో కలిసిపోయి మీకోసం
పోలీసులమంటూ కార్యక్రమాన్ని నిర్వహించి ఆటలు ఆడించి పాటలు పాడించి నృత్యాలు చేయించి అడవిలో ఆనందం అంబరాన్ని తాకేలాగా చేసి కొత్తగూడెలో కొత్త రకం పోలీసులను ప్రజలకు పరిచయం చేసి మండంబిడ్డ మంత్రి సీతక్కను ముఖ్య అతిథిగా పిలిపించి చిన్నారులతో పాటు మంత్రితో కలిసి జానపదాలకు అనువుగా పదాలు కలిపి నిజంగా మహబూబాద్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకెన్ సూపర్ పోలీస్ అని అనిపించుకున్నారు. మేడం గారు వచ్చి ఆ డ్యాన్స్ లో ఆ పాదాలు కలపడం అంటే అందులో మరి ఎస్పీ సార్ కూడా చాలా చాలా చక్కటి అనుభూతి. మరి అందరికి రెండు కళ్ళు సరిపోలేదు మేడం. ఒకసారి బిగ్ క్లాస్ అందరూ బిగ్ క్లాస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ఏరియా ప్రాంతాలను సంస్థ సీఎండీ బలరాం పరిశీలించారు. సింగరేణి జీఎం కార్యాలయంకు చేరుకున్న సీఎండీ అనంతరం సింగరేణి వైద్య కళాశాలలో వైద్య సేవలు పరికరాలను పరిశీలించారు. తర్వాత అధికారులతో కలిసి ఇల్లందులో కాల పరిమితి ముగుస్తున్న జేకేఓసీ ప్రాంతాలను నిలిచిన ప్రదేశాలను జీఎం జాన్ ఆనంద్ అధికారులతో కలిసి సీఎండీ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. దాదాపు 20 మీటర్ల మేర నిలిచి ఉన్న ప్రాంతాలను పరిశీలించి మొత్తం ఉపరితల కైనే వైశాల్యం మట్టి వెలికితీత బొగ్గు తీస్తున్న ప్రాంతాలను పరిశీలించారు. అంటే పడ్డ కూడా తీసుకొస్తాను సార్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే మాకు మైక్రోస్కోప్ అనేది చాలా యాక్యురేటెడ్గా ఉంటాయి. అంటే సెల్ కౌంటర్ కంటే 100% ఇది చాలా యాక్యురేటెడ్. అది కొత్తగా రిఫర్ చేశారు. ఇట్లా ఏదైనా మేజర్ కేసు ఇలా వస్తుంది సార్ ప్రింట్ అట్లా తక్కువ మల్టిప్లికేషన్ ఇవ్వట్లేదు మనం అక్కడ నుండే వస్తాయి. ప్రతిదీ ఒకసారి ఇండియన్ పెట్టారు సార్ ఎమర్జెన్సీ ఇక్కడికి కావాలి. Yeah, told sir GM IT also. Yeah, give 2-3 letters sir.
personally we are each మేడం చూడండి అది కొంచెం ఫాలో అప్ చేయండి. అది మన ఆప్షన్ యూటిలైజ్ అయ్యేటట్టు వేరే ఏరియాస్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేవా అని అడిగారు. ఎక్స్పైరీ లాస్ట్ 3 months లేదు లాస్ట్ 3 months ఎక్స్పైరీ పీరియడ్. మీరు చెప్తే డిఫరెంట్ ఉంటుంది. ఓకే ఓకే లేమని చెప్పినట్టు చెప్పాలి, నాకు కూడా లేమని చెప్పినట్టు చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ మైన్ మేనేజర్ ఉన్నారు. మైన్ మేనేజర్ ఎఫిషియన్సీ 80%. దీన్ని 120 మీటర్స్, వాటర్ 100 మీటర్స్ ఉంటుంది. 20 మీటర్ డెప్త్ ఉంది సార్. 20 మీటర్ 40 crore gallons. ఇప్పుడు ఇది మనకి కనిపించే రిజర్వ్ ఇస్తారు మొత్తం రాకి డెఫినెట్గా సీపేజ్ అంటే వాటర్ లెవెల్. ఇప్పుడు ఇదే సీఎల్ సార్ 34 hectares దాని చుట్టూ పెద్దగా చేశారు మరి. ఇది కేవింగ్ సార్. ఇది 2 కాస్తా ప్రొడక్షన్ 100 రూపాయలు నుంచి పెట్టి వస్తుంది. దీన్ని ఎక్కడో వాడుతున్నాం కాబట్టి ₹1 మనం ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి కట్ అయిపోతుంది. 39 మీద ఇక్కడి నుంచి వస్తుంది. 16 కూడా రేట్లు అప్రూవ్ అయింది కదా. యాక్చువల్గా మైనింగ్ ప్లాన్ ప్రకారం యాక్చువల్గా అయితే ఓసీ ల్యాండ్ కాలేదు కాబట్టి లాస్ట్ ఇయర్ సార్ అక్కడ తోట ఉంది కదా సార్. ఆ తోట ఉంది కదా సార్, ఆ తోట కాడ నుంచి ఆ బంకర్స్ వరకు ఒక 30 kilometers కిట్ తీసుకొని more than 1 million తీసుకుంది సార్. ఇది 120 సార్. డబ్బు చేసాం అక్కడ లాస్ట్ టైం మీరు ఉన్నప్పుడు అక్కడ 35 lakhs. ఈ ఇయర్ మనకు ఓసీ మట్టి లోపలికి రావాలి సార్. ర్యాంప్ కూడా ప్రిపేర్ చేయాలి. ఇందాక అన్నారు మీరు బియాండ్ 120 కోల్ బాగా తర్వాత తోట ఇంకా ఫర్దర్ అదే కంటిన్యూ transport system. After excavating this area, final the court order will take that. Last lo cheddam. We have planned that. ఇప్పటికే బ్లాస్టింగ్ కి కొంచెం ఆప్షన్. సంగారెడ్డి మండలం కల్పగూర్ మంచిర డ్యాంను ఐఏఎస్ బృందం సందర్శించారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ లీలానందన్ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సౌభాగ్య మిషన్ పనులు పరిశీలించేందుకు వచ్చారు. దీంతో బుధవారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వాల్లూరుతో కలిసి లీలానందన్ బోట్లో మంచిర ప్రాజెక్టు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాలకు చెందిన ఐఏఎస్ల బృందం సభ్యులు పాల్గొన్నారు. Good morning all. My name is Srikanth. I am a district forest officer from Tiruvarur district in Tamil Nadu. I have 3 Ramsar sites in my system. From Nigeria. So over 300 plus species have been reported. In that 116 are migratory species. And every lake is filled with migratory ducks during the migratory season. After March, after October, November, you see in good numbers. Red crest reports. Anyway, the little grapes and yellow and babbler, the resident bird which you see them in good numbers. Probably you'll have a better idea once you see the signs. Species of Katra, Rohan, Brigada, as well as Cyprinus carpio. There are about 57 species in this Mandira reservoir, which belongs to 42 genera and 20 families and 11 orders. And mostly of these. This is oldest one, sir. That is constructed during 85 completion. 85. And this one? Weavers, visit this Bengal weaver, streak weaver, pie weavers, all 3 weavers in place. Buntings, this is another very highlight feature, red-headed bunting and black-headed bunting. They come in thousands during winter. In the surrounding areas, there is a lot of paddy field. And you see those
breeding bios. Let me focus on it. సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో జింక మాంసాన్ని విక్రయిస్తున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. జోగిపేట పట్టణంలోని మొండిగుట్ట నుండి 10 కిలోల జింక మాంసాన్ని విక్రయించేందుకు ఇద్దరు యువకులు తమ బైక్ పై తరలించేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న జోగిపేట పోలీసులు మఫ్టీలో వారిని పట్టుకునేందుకు కాపు కాశారు. జోగిపేటలోని హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఫైర్ స్టేషన్ ఆఫీస్ ఎదుట ఇద్దరు యువకులను పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆ ఇద్దరు యువకులు తమ బైక్ ను మాంసం వదిలేసి పోలీసుల అదుపులో నుండి తప్పించుకొని పారిపోయారు. అలర్ట్ అయిన పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి జింక మాంసాన్ని బైక్ ను స్వాధీనం చేసుకుని జోగిపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.
నేను ఉన్నా కదా అన్న పోలేను కదా ఏడు కూడా వస్తున్నాం కదా సార్ చేసేది సార్ వస్తున్నాం బండి మన ఫైర్ స్టేషన్ పెట్టినాం సార్ సార్ ముస్లిమ్సా మీరు? తీసుకోండి ఇబ్బంది ఏం లేదు. మీరు ఒక్క దగ్గర అంటే ఇది ఇంకా రాకపోతే రాదని చెప్పి गाड़ी में దీనిపైన అటవీ చట్టం వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తాం. పంచనామా నిర్వహించి తగు చర్యలు నిమిత్తం. అంటే ఇప్పుడు అది ఏంది సార్ కూర? అది మాంసం ఉంది, ల్యాబ్కు పంపించిన తర్వాత నిర్ధారణ అవుతుంది ఏ వన్యప్రాణి అనేది నిర్ధారణ చేస్తాం. వీళ్ళిద్దరే ఉన్నారా ఇంకెంతమంది ఉన్నారు సార్? ఇప్పుడైతే వీళ్ళిద్దరు దొరికిండ్రు. వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి తదుపరి ఇంకెవరు ఉన్నారు అనేది మేము విచారణ చేసి వాళ్ళని కూడా బయటకు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సామాజిక సేవలో మెగాస్టార్ ముందుండేవారని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్య వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండ హంటర్ రోడ్లోని కాకతీయ అనాథాశ్రమంలో సామాజికవేత్త అనిల్ రావు తన్యుడు ట్రీ ఫౌండేషన్ ఫౌండర్ మెగాస్టార్ చనిపోయి 4 నెలలు అవుతున్న సందర్భంగా మెగాన్స్ కుటుంబ సభ్యులతో కలిసి వినయ్ భాస్కర్ మొక్కలు నాటారు. అనంతరం ఆశ్రమానికి అవసరం ఉన్న సరుకులను పరుపులను అందించారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ చిన్న వయసులోనే సామాజిక స్పృహతో ట్రీ ఫౌండేషన్ స్థాపించి ప్రతి సంవత్సరం వేలాది మొక్కలను రోడ్డుకు ఇరువైపులా నాటుతూ మొక్కల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించిన మెగాన్స్ రావు బౌద్ధికంగా దూరం అవ్వడం బాధాకరమని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగడంలో పాటు ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు మనశ్శాంతిని ప్రసాదించాలని కోరారు. అజయ్ ఫోన్ చేసి దండ వద్దండి రమ్మని అజయ్ సక్సెస్ చేస్తాం రాకేష్ అది పారేది ఫోటో వచ్చేట ఒకటి రాకేష్ ఎన్ని తెచ్చిన రాకేష్ 5 ఇంకోటి చేస్తే నేను ఇక్కడ చెట్లు నాటుతున్నాను ఒక 5 అటే ఉండండి మీరు అటే ఉండండి. నువ్వెందుకుంటున్నావు ఇక్కడ వాళ్ళు చూసుకోరా?
నేనంటే వాళ్ళకి పెట్టారు కదా. ఎందుకు పెట్టారో అయితే మా ఇంటికాడ ఉంటావా? మర్యాద అంతే సార్. నీ పేరేంది? ఇస్తాను సోమం. ఎన్నేళ్ళు ఉన్నాయి నీకు? ఇంకా 20 సంవత్సరాలు ఉండాలి. మొగిలి 20 సంవత్సరాలు నీదే పాత. ఎందుకు కొట్టున్నావు? చాలా మంచిగా ఇన్నే ఉంటాను. మీ పిల్లలు? మా పిల్లలు అన్నకుండా ఇద్దరే, ఒక్కొక్క బుద్ధి. మరి అక్కడ ఎందుకుంటలేవు? ఇక ఆడ ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయి. 4 పోయాను బాగా. ఎవరు తీసుకుపోతాడు? నేను నా కొడుకు వచ్చి తీసుకుపోతాడా? నీకెన్ని వయసు నుంచే ప్రకృతి పైన అవగాహన ఉండి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని స్థాపించాలని చెప్పి ట్రీ ఫౌండేషన్ను ఏర్పాటు చేసి తన మిత్రులు మరి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి కీర్తిశేషులు మేఘాంశరావు గారు ఏప్రిల్ 14న అకారణంగా మృతి చెందడం జరిగింది. వారి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారు ఏ లక్ష్యంతోనైతే ట్రీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి వారి మిత్రులైనటువంటి అభిరామ్ గారు ఇంకా కొంతమంది మిత్రులతోని ట్రీ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ప్రతి వర్షాకాలంలో 10 రోజుల పాటు స్వచ్ఛందంగా రోడ్డుకి ఇరువైపులో ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో స్వచ్ఛందంగా తన మిత్రులతోని చెట్లు నాటే కార్యక్రమం చేసేవారు. చిన్న వయసులోనే వారు మరణించడం మా అందరిని కూడా కలిసివేసింది. మరి వారి జ్ఞాపకార్థం వారి మిత్రులు అందరితోని మరి ఈరోజు కాకతీయ వృద్ధాశ్రమంలో మరి చెట్లు నాటే కార్యక్రమం, అదేవిధంగా మరి బాల కార్మికుల పైన అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సోదరులు అనిల్ గారు వారి తండ్రి, మరి మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరం కూడా మరి ఈరోజు మేఘాంశరావు గారి జ్ఞాపకార్థం చెట్లు నాటడం, అదేవిధంగా వృద్ధాశ్రమంలో కావాల్సినటువంటి మరి సౌకర్యాలన్నీ కూడా పరికరాలన్నీ కూడా ఇవ్వటమే కాకుండా మరి వారి ఆశయ సాధన కోసం వారి మిత్ర బృందంతో మరి ఇటువంటి సేవా కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు కూడా ప్రముఖ పత్రికలలో వచ్చింది, మరి మనం రోజువారీగా వాడుతున్నటువంటి ఉప్పు కానీ లేక షుగర్లో కూడా ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ వచ్చినాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. ఇంత హానికరమైనటువంటి ప్లాస్టిక్ను మనము తక్షణమే ఈ రోజు నుంచి ఒక ప్రతిజ్ఞ భూని ప్లాస్టిక్ కవర్లు కానీ ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు సేవించడం కానీ ప్లాస్టిక్ను దరిదాపులో రానియకుండా మనం అందరం కూడా పర్యావరణ వేత్తలుగా పర్యావరణ మరి ప్రేమికులుగా మరి ఈ రోజు నుంచి మనము ప్లాస్టిక్ దూరం చేద్దామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా మేఘాంశరావు గారి కుటుంబ సభ్యులకు మరోదయం కలపాలని భగవంతుని కోరుకుంటూ వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి భగవంతుని కోరుకుంటాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్.